అందరికీ నమస్తే అండి. వివేకానంద రెడ్డి గారి కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏమిటి? ఆయన్ను సిబిఐ విచారించాల్సిన అవసరం ఉందా లేదా? ఈ పాయింట్ మీద మనం మాట్లాడదాం. ఎందుకంటే నిన్న సునీత గారు ప్రెస్ మీట్లో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి వరకు విచారణ వెళ్ళాలి అని. సునీత గారు ఇదే కాదు ఫస్ట్ టైం చెప్పడం. గతంలో కూడా 2024 మార్చిలో కూడా ఆమె ఇదే మాట చెప్పారు. అంటే 2 ఏళ్ల కిందట కూడా తన తండ్రి వర్ధంతి రోజున ఆమె పులివెందుల్లో ప్రెస్ మీట్ పెట్టి ఇదే మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారించండి అని. సో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర విచారణ జరగాలి అని. ఎందుకు జరగాలి, అసలు జరగాల్సిన అవసరం ఉందా లేదా, ఈ వీడియోలో మనం మాట్లాడదాం. అది మాట్లాడాలి అంటే మీరు ఫస్ట్ అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కలిసిన తర్వాత, ఈ ఘటన జరిగిన తర్వాత ఏం చేశారో అనేది చూద్దాం. ఫస్ట్ ఒకసారి చూడండి. జగన్ రెడ్డి డిమాండ్స్ సిబిఐ ఎంక్వైరీ టు వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేస్. జగన్ రెడ్డి హ్యాస్ alleged that TDP President Chandrababu Naidu is involved in the murder of his uncle. He said, I wonder why Naidu was afraid of a CBI investigation into this murder unless does this indicate that he and his ministers are involved in it అని అది ఆ జరిగిన రోజు ఆ తర్వాత రోజు ఆరోపించారు. సిబిఐ విచారణ కావాలి అని డిమాండ్ చేశారు. చేసి అక్కడితో ఊరుకోలే, పిటిషన్ కూడా వేశారు. అదే మార్చి నెలలో ఆ ఘటన జరిగిన 2వ రోజు 3వ రోజు సిబిఐ విచారణ కావాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ పిటిషన్ విచారణలో ఉండగా 6 నెలల తర్వాత మళ్ళీ అదే పిటిషన్ ఆయన వెనక్కి తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా మీరు ఒకసారి చూస్తే, వివేకానంద రెడ్డి మర్డర్ కేస్, ఆంధ్ర సీఎం జగన్ రిక్వెస్ట్స్ హైకోర్టు టు ఎండ్ ప్రొసీడింగ్స్ ఆన్ హిజ్ పిటిషన్. సో దీనిలో ఏం చెప్పారంటే, వివేకానంద రెడ్డి ద యంగర్ బ్రదర్ ఆఫ్ ఫార్మర్స్ చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వాజ్ ఫౌండ్ మర్డర్డ్ అట్ హిస్ హౌస్ ఇన్ పులివెందుల ఆఫ్ కడప డిస్ట్రిక్ట్ అని చెప్పి మొత్తం రాస్తూ, ఆన్ థర్స్డే జగన్స్ కౌన్సిల్ వివేక్ రిక్వెస్టెడ్ ద కోర్ట్ నాట్ టు ఇష్యూ ఫర్దర్ ఆర్డర్స్ ఆన్ ద పిటిషన్. When High Court Judge Justice U. Durga Prasad Rao questioned the reason for the request, Vivek said the circumstances at this time of filing the petition and today are different. అంటే మేము పిటిషన్ వేసినప్పటికీ ఇప్పటికీ ఉన్న పరిస్థితులు మారిపోయాయి. అండ్ సిట్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ బీయింగ్ క్యారీడ్ అవుట్ ప్రాపర్లీ అని చెప్పారు. అంటే దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్ మీకు చూపిస్తున్నా. Jagan then rejected to probe by the state police and moved the High Court seeking CBI enquiry in his uncle's case అని చెప్తూ మే 2019లో వేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీ చీఫ్ మినిస్టర్ కాన్స్టిట్యూటెడ్ ఏ ఫ్రెష్ సిట్ ఆన్ ద స్టేట్ పోలీస్ టు probe on case, even withdraw his earlier petition on the High Court demanding the CBI probe. He argued that the sit was doing a perfect job. అంటే ఈ క్లిప్పింగ్స్ అని ఎందుకు చూపిస్తున్నాను, ఎందుకు చదివి వినిపిస్తున్నాను అంటే అర్థం అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణ కావాలి అని అడిగారు ఎన్నికలకు ముందు. అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత సిబిఐ విచారణ వద్దు, సిట్ ఎంక్వైరీ పెర్ఫెక్ట్గా జరుగుతోంది అని చెప్పారు. అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఫామ్ చేసిన సిట్ ఎంక్వైరీ పెర్ఫెక్ట్గా ఉంది, సో ఇంకా సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అని చెప్పారు. మరి సిట్ ఎంక్వైరీ పెర్ఫెక్ట్గా ఉంటే ఏమైంది ఆ సిట్ రిపోర్టు? ఎందుకని కేసును కంక్లూడ్ చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు, స్వయాన ఆయన బాబాయికి సంబంధించిన కేసుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 6 నెలలు అయిపోయింది, దర్యాప్తు నివేదిక రాలా. దర్యాప్తు జరుగుతుండగా అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేస్తే, 2ని అరెస్ట్ చేస్తే వాళ్ళలో ఒకళ్ళు స్వీయ మరణం. ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ రాసి పోలీసులు వేధిస్తున్నారని లెటర్ రాసి మరణించారు. సో ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. 2019 మార్చి 15వ తేదీన ఘటన జరిగిన రోజేమో చంద్రబాబు నాయుడు దీనిలో ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పి ఆరోపించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు దాదాపుగా 6 నెలల పాటు ఆయన పోలీసుల దర్యాప్తులో చంద్రబాబు నాయుడు గారు A1 కాదు, A2 కాదు, A50 కాదు, A100 కాదు, ఏ కోశాన ఏ మూలాన కూడా ఏ రకంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా పరోక్షంగా 0.0001% కూడా ఆయన పాత్ర లేదు. ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏ మాత్రం ఉన్నా సరే ఊరుకుంటారా? ఇమీడియట్గా నోటీసులు ఇచ్చేసేవాళ్ళుగా. లేనిపోని అవినీతి ఆరోపణలు పెట్టే జైల్లో పెట్టిన వాళ్ళు తన బాబాయ్ కేసులో ఇరికించడం ఎంతసేపు? కానీ
ఎలా చూసినా ఏ విధంగా దర్యాప్తు చూసినా అసలు ఆయన పాత్ర లేదనే వస్తుంది, అంతా సొంత వాళ్ళనే వస్తుంది. పోలీసుల దర్యాప్తులో కూడా, ఆంధ్రప్రదేశ్ సిట్ దర్యాప్తులో కూడా తన సొంత కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అయినట్టే తేలుతుంది. దాంతో ఆయన సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని చెప్పారు అండ్ సిట్ ఎంక్వైరీని కూడా ఆపేశారు. పర్ఫెక్ట్గా జరుగుతోందని చెప్పిన వాళ్ళే ఆపేశారు సడన్గా. ఎందుకంటే ఇంకా ముందుకు వెళ్తే తన కుటుంబ సభ్యులు ఇరుక్కుపోతారు, తన బంధువర్గం వాళ్ళు ఇరుక్కుపోతారు. దాంతో ఆయన సైలెంట్ అయ్యారు. ఆయన ఎప్పుడైతే సైలెంట్ అయ్యారో, సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్నారో, అప్పుడు సునీత గారు పట్టుకున్నారు సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని. అప్పుడు 2020 జనవరిలోనో ఫిబ్రవరిలోనో కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది, సిబిఐ ఎంక్వైరీ జరిపించండి వివేకానంద రెడ్డి గారి కేసు మీద అని. అప్పుడు సిబిఐ ఎంక్వైరీ మొదలైంది. అలా మొదలైన సిబిఐ ఎంక్వైరీ ఇప్పుడు ఒక 90-95% వచ్చి ఆగిపోయింది. ఈ సిబిఐ ఎంక్వైరీ జరిగిన మధ్యలోనే జగన్మోహన్ రెడ్డి గారిని సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే సందర్భంలో, ఏమవుద్ది నువ్వు ఇంతగా ఫైట్ చేస్తున్నావు, ఆయన కేసు సాల్వ్ చేయాలని అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నావు, మహా అయితే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడు, వెళ్ళిన తర్వాత అతను సేఫ్ అవుతాడు కదా, అతనికి ఏం అవ్వదు కదా, నువ్వే రిస్క్లో పడతావని చెప్పి జగన్ తనని అన్నట్టు సునీత గారు గతంలో ఆరోపణ కూడా చేశారు. సో అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, సిబిఐ ఎంక్వైరీ అనే పేరుతోనూ, అలాగే తన సీఎంగా ఉండగా రాష్ట్ర పోలీసుల ఎంక్వైరీ పేరుతోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి గేమ్ ఆడారు అనేది అందరికీ తెలుసు. ఒకటి, ఆయన రాజకీయంగా వాడుకున్న మాట వాస్తవం. 2, ఆయన నిరాధార ఆరోపణలు చంద్రబాబు గారి మీద చేసిన మాట వాస్తవం. ఇది పక్కన పెడితే స్వయంగా ఆయన చిన్నాన్న చనిపోయింది. సో ఆయన చిన్నాన్న చనిపోయినప్పుడు ఆయనకి ఎవరు ఫోన్ చేశారు, ఎవరు ఫోన్ చేసి చెప్పారు? ఆయన ఓన్ ఛానల్లో ఎందుకు గుండుపోటు అని వచ్చింది? సాధారణంగా ఒక ఛానల్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఛానల్ చైర్మన్కి, ఆ ఛానల్ డైరెక్టర్లకి, ఆ ఛానల్ మేనేజ్మెంట్కి నోటీసులు ఇస్తారుగా. మరి ఇక్కడ సిబిఐ ఎందుకని, ఏమయ్యా అక్కడ కళ్ళు ఎదురుగా కత్తిపోట్లు కనిపిస్తున్నాయి, కుట్లు పడ్డాయి, మొత్తం చుట్టూ రక్తం ఉంది, అయినా మీ ఛానల్లో గుండుపోటుని ఎందుకు ఇచ్చారు, మీ ఇంట్లో జరిగిన దానికి కూడా మీరు గుండుపోటుని ఎలా ఇస్తారని చెప్పి సిబిఐ నోటీసులు ఇవ్వక్కర్లేదా? ఇవ్వాలిగా, ఇవ్వలేదు. సో సరే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షి ఛానల్కి సంబంధం లేదనుకుందాం, దాని డైరెక్టర్స్ లిస్టులో ఆయన లేరు అని అనుకుందాం. నిజానికి ఆ సాక్షి ఛానల్ ప్రారంభించినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇది ఒక వేదిక మీద జ్యోతి ప్రజ్వలన చేశారు, ప్రసంగించారు, జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నారు. సాక్షి చైర్మన్ జగనే అని చెప్పి అప్పట్లో 2008 మార్చి 24వ తేదీ సాక్షి ప్రారంభం, ఆ తేదీ కూడా నాకు గుర్తుంది. సో అప్పుడైతే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీనే వేదిక మీద ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. సో అప్పుడు చైర్మన్గా ఉన్న ఆయన ఆ తర్వాత దిగిపోయారు. అంటే నేను అంతా ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ సొంత కుటుంబ సభ్యుడి కేసు జరిగినప్పుడు, వాళ్ళ ఇంట్లో జరిగినప్పుడు వాళ్ళ ఛానల్లో గుండుపోటని వచ్చింది. మరి సిబిఐకి అనుమానం రావాలా వద్దా? ప్లస్ ఎవరు ఫోన్ చేశారు, ఫోన్ చేసి ఏమని చెప్పారు అనేది రావాలా వద్దా? ఫోన్ చేసి చెప్పినప్పుడు అన్నీ తెలిసి కూడా ఆయన చంద్రబాబు గారి మీద ఎందుకు ఆరోపణలు చేశారు? ఏ ఆధారం ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రి మీద, అప్పటికి చంద్రబాబు గారు ఒక ముఖ్యమంత్రి మీద, అప్పటికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కదా, ఏ ఆధారం ఉండి మీరు అప్పుడు ముఖ్యమంత్రి మీద ఈ ఆరోపణ చేశారని సిబిఐ అడగాల వద్దా? ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగారు, ఎందుకు వద్దని చెప్పారు అని చెప్పి సిబిఐ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారిని అడగాల వద్దా? సో ఇవన్నీ అడగాల్సిన ప్రశ్నలే. కానీ అసలు ఆయన వరకు వెళ్ళట్లా. ఫోన్ చేసి చెప్పింది ఎవరు, మీకు ఏ విధంగా సమాచారం తెలిసింది, మీకు చెప్పినప్పుడు ఏమని చెప్పారు, మీ సొంత ఇంటి కేసును మీ ఛానల్లో ఎందుకు అలా ఇచ్చారు, మీరు ఎందుకు ఇలా రాజకీయంగా వాడుకున్నారు, అప్పటి సీఎం మీద ఎందుకు ఇలా ఆరోపణలు చేశారు అని, ప్లస్ ఏ రకంగా కాల్ రికార్డ్స్ చూసినా అవినాష్ రెడ్డి గారిని మీరు కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు, మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ మీ సోదరుడిని కాపాడడానికి ఎందుకు ప్రయత్నించారు, ఆ జిల్లా పోలీసుల మీద ఫిర్యాదులు ఎందుకు చేయించారు, ఇవన్నీ కూడా అడగాల వద్దా? సరే, ఆయన సీఎం కాకపోయినా ఆ కుటుంబ సభ్యుడిగా అయినా సరే అడగాలిగా, ఆ ఛానల్ ఓనర్గా అయినా సరే అడగాలిగా, రాజకీయంగా వాడుకున్నందుకైనా సరే అడగాలిగా, సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగి మళ్ళీ వద్దన్నందుకైనా అడగాలిగా. ఏ రకంగా ఏ కోశాన చూసినా సిబిఐ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళలేదు, అడగలేదు. కానీ ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఆయన పాత్ర అంటే ఆయనకు నోటీసులు ఇచ్చి విచారించే వరకు మేబీ ఆయనకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయనకు తెలియకపోవచ్చు, తెలియకే జరిగి ఉండొచ్చు. కానీ ఆయనకు తెలిసింది చెప్పడంలో తప్పులేదు. ఇప్పుడు ఏదైతే మనం కొన్ని ప్రశ్నలు రైట్ చేసామో ఆ ప్రశ్నలు ఆయన అడిగి తీసుకోవడంలో, సమాధానం తీసుకోవడంలో తప్పులేదు. ఒకసారి నోటీస్ ఇచ్చి విచారణకు పిలిపించేస్తే సిబిఐ కొన్ని అనుమానాలు నమోదు చేసుకొని వాటి నుంచి ఆయన నివృత్తి చేసుకుంటే బాగుండేది.
కానీ సిబిఐ ఆయన వరకు వెళ్ళడానికి కూడా భయపడింది. అందుకే ఇప్పుడు అందరిలో కూడా అనుమానాలు మిగులుతున్నాయి. సునీత గారు లాంటి వాళ్ళు ఆ అనుమానాలను మరింత బలపరుస్తున్నారు. సో వీటన్నింటికీ కూడా ఇవన్నీ కూడా సమాధానం లేని ప్రశ్నలే. సో అందుకే వివేకానంద రెడ్డి గారి కేసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద మాయని మచ్చ ఎప్పటికీ తన జీవితాంతం, తన రాజకీయ జీవితం మొత్తం ఉండిపోద్ది. థ్యాంక్ యూ.